హాయ్! హలో! నమస్తే! సత్ శ్రీ అకాల్! వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు. సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నుంచి మీకొక సరికొత్త స్టోరీ సీరీస్‌తో మీ ముందుకొచ్చేసాను. ఏంటా అని ఎక్సైటింగ్‌గా ఉన్నారా? అదేనండి, మన వికట కవి తెనాలి రామకృష్ణ కథల్ని చెప్పబోతున్నాను. అందులో ఈరోజు మన ఎపిసోడ్ 1 పేరేంటో మీకు తెలుసా? రామలింగానికి మంత్రోపదేశం. ఇప్పుడు కథను వినేద్దాం. అది కృష్ణా జిల్లా గార్లపాడు గ్రామం. రామయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. వాడికి రామలింగడు అని పేరు పెట్టుకున్నారు. కానీ విధి వేరే రకంగా వాళ్ళని చూసింది. లక్ష్మమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే భర్తని కోల్పోవటం వలన లక్ష్మమ్మ సోదరుడు వచ్చి తన సోదరిని తెనాలిలోని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన మేనమామ ఆటపాటలతో పెరుగుతూ వచ్చాడు రామలింగడు. ఒకసారి ఒక సాధువు రహదారిన పోతూ రామలింగని చూశాడు. వాడి ముఖంలో ఆయనకు ఏదో తేజస్సు కనిపించింది. వాడిని దగ్గరకు పిలిచాడు. కాళీమాత మంత్రోపదేశం చేశాడు. రామలింగడు ఆయన చెప్పినట్టుగా రాత్రి సమయంలో కాళీమాత మంత్రోచ్చారణ చేశాడు. అతని భక్తి శ్రద్ధలకు మాత మెచ్చి ఉగ్రస్వరూపిణిగా ప్రత్యక్షమైంది. ఆమెను చూసి రామలింగడు భయపడకుండా నమస్కరించి తల్లిని స్తుతించాడు. మాత సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది. అందుకోసం ఆమె తన 2 చేతులలో 2 పాత్రలు సృష్టించి రామలింగానికి చూపిస్తూ, ఈ పాత్రలలో పాలు, పెరుగు ఉన్నాయి. పాలు సంపదని ఇస్తుంది, పెరుగు బుద్ధినిస్తుంది. ఏదైనా ఒకటి కోరుకో అని చెప్పింది. తర్వాత ఏమైందబ్బా అనే కదా. ఆ ఈరోజు చెప్పట్లేదు. రేపటి ఎపిసోడ్‌లో ఆ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వింటూనే ఉండండి అమ్ము కుట్టి కథలు, సరదా ప్రపంచాన్ని. మీ మోనికా కిషన్.